ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శుభవార్త చెప్పాయి. ఇప్పటికే ఏపీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తున్న కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల వివరాలను గ్రామ వార్డు సచివాలయం ద్వారా అధికారులు సేకరిస్తున్నారు. ఎవరైతే సొంతింటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉందో అటువంటి వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద 2.5 లక్షల రూపాయలు పొందొచ్చు. ప్రస్తుతం దీనికోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 5 నుంచి నవంబర్ 30 తేదీ వరకు పొడిగించి ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త అని చెప్పొచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 యాప్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ సులభతరం చేయొచ్చు. అప్లై చేసుకోవడానికి ఆధార్, రేషన్ కార్డ్, ఇంటి పట్టా, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర అవసరమైనటువంటి డాక్యుమెంట్స్తో సచివాలయానికి వెళ్ళి జిరాక్స్ కాపీలు సమర్పించి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత అధికారులు స్థలాన్ని పరిశీలిస్తారు. దాని ఫోటోలను యాప్లో నమోదు చేసి అర్హత ఉన్నట్టయితే పథకాన్ని వర్తింపజేస్తారు. ఇల్లు పునాది దశలో ఉంటే ఈ పథకం కింద ఆర్థిక సాయం లభిస్తుంది. ఇంటి నిర్మాణ టైంలో 90 రోజుల పాటు కూలీలకు వేతనమిస్తారు. ఇంటి నిర్మాణంలో వివిధ దశలు పూర్తయినప్పుడు దశల వారీగా నిధులను రిలీజ్ చేస్తారు. ఇది లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా పారదర్శకత కోసం మొబైల్ యాప్ను ఉపయోగిస్తారు. నిర్మాణ పనులను జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తారు. మొత్తం ఇంటి నిర్మాణానికి 2,50,000 రూపాయలు యూనిట్ విలువలో కేంద్ర ప్రభుత్వం నుంచి 1,50,000 వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఇస్తారు. ఈ నిధుల విడుదలను పునాది లెవెల్కు, లింటల్ లెవెల్కు, స్లాబ్ లెవెల్కు, నిర్మాణం తర్వాత వివిధ నిర్మాణ దశల ఆధారంగా చెల్లిస్తారు.